బాలీవుడ్లో తెల్ల రంగు హీరోల మధ్య మొదటిసారి ఒక నల్ల రంగు హీరో జెండా ఎగరవేశాడు. పంజాబీ హీరోల మధ్య మొదటిసారి ఒక బెంగాల్ సూపర్ స్టార్ అవతరించాడు. దక్షిణాదిలో కమల్ హాసన్, చిరంజీవి డ్యాన్స్ను అట్రాక్షన్గా పూర్తిగా మలచక ముందే డిస్కో డ్యాన్సర్తో మిథున్ చక్రవర్తి డ్యాన్సింగ్ సూపర్ స్టార్ అయ్యాడు. వెండితెర మెరుపులను పూర్తిగా నమ్మక మొనార్క్ బ్రాండ్తో హోటలింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించి స్థిరపడ్డాడు. ఇండస్ట్రీకి అతను మిథున్ దాదాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. నటించిన తొలి సినిమాకే నేషనల్ అవార్డు వస్తుందా ఎవరికైనా? మిథున్ చక్రవర్తికి వచ్చింది. మృణాల్ సేన్ దర్శకత్వంలో మిథున్ నటించిన బెంగాలీ చిత్రం మృగయ అతనికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. అందులో అతను నేర విచారణను ఎదుర్కొనే అమాయక గిరిజనుడిగా నటించాడు. ఈ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్ళిన మిథున్ అవార్డు అందుకున్నాక బయటకు రాగానే జర్నలిస్టులు చుట్టుముట్టి ఇంటర్వ్యూ అడిగారు. ఇస్తాను ముందు నాకు భోజనం పెట్టించండి అన్నాడు మిథున్. జేబులో రూపాయి దారి ఖర్చులు లేని పేదరికం అతడి చేతి అవార్డు కంటే ఆకలి తీరడమే ముఖ్యమనిపించింది. మిథున్ చక్రవర్తికి 3 కుమారులు, 1 కుమార్తె. మిథున్ ఇప్పుడు 100 కోట్ల ఆస్తి కలిగిన వాడు. కానీ అతను పుట్టిన ఇల్లు ఎలా ఉంటుందో అని నార్త్ కోల్కతాలో ఇప్పటికీ అలాగే ఉన్న ఆ ఇంటిని రెండో కొడుకు ఉస్మయ్ చక్రవర్తి సందర్శించాడు. ఇంటి వాకిలిలోనే మురుగునీటి కాలువ ఉంది. దానిని దాటి లోపలికి వెళితే ఆయన పెరిగిన ఇంట్లో కనీసం సూర్యకాంతి రావడం లేదు. ఆ చీకటి కొట్ట నుంచి వచ్చిన మా నాన్న అంత పెద్ద స్వప్నాన్ని కన్నాడా అని ఆయన పట్ల నా గౌరవం 100 రెట్లు పెరిగింది అన్నాడు అతను. మిథున్ చక్రవర్తి అసలు పేరు వేరు. అదేంటనేది ఆయనకు అక్కర్లేదు. కానీ అతను కాలేజీ రోజుల్లో రాడికల్ స్టూడెంట్గా మారాడు. ఆ సమయంలో నక్సలైట్స్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఉద్యమంలో అతను సొంత తమ్ముడిని పోగొట్టుకున్నాడు. ఇక కోల్కతాలో ఉండేందుకు ఏమాత్రం వీలు లేని పరిస్థితి వచ్చింది. ఉద్యమంలో ఉన్నప్పుడు మిథున్ చక్రవర్తి వీధి నాటకాలు హుషారుగా వేసేవాడు. అది గమనించిన ఒక మిత్రుడు, నువ్వు దాక్కున్నట్లు ఉంటుంది, నటన నేర్పుకున్నట్లు ఉంటుంది అని పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించాడు. అక్కడే అతను సొంత పేరు దాచి మిథున్గా మారాడు. కోర్సు పూర్తయిన వెంటనే సినిమా కూడా దొరికింది. విడుదలైన నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇక దిగులేదు. బాలీవుడ్లో బతికిపోవచ్చని ముంబై చేరుకున్నాడు మిథున్. అక్కడి అతి కర్కశమైన జీవితం అతనికి ఎదురుపడింది. నలుపు అనేరు, నలుగురు నవ్వేరు, నలుపు నారాయణమూర్తే కాదా అనే పాట మనం పాడుకుంటాం. కానీ బాలీవుడ్ వాళ్ళు విని అర్థం చేసుకునే అవకాశం లేదు. బాలీవుడ్లో హీరోలంటే తెల్ల రంగు పంజాబీ వారు అంతే. దక్షిణాదిలో బాలచందర్ ఎలాగో అప్పటికి రజనీకాంత్ను ప్రవేశపెట్టాడు. కానీ బాలీవుడ్లో నల్ల రంగు హీరో అసాధ్యం. మిథున్ నల్లగా ఉంటాడు, పైగా హిందీ కూడా సరిగ్గా రాదు. దానికి తోడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఒకటి తెచ్చుకున్నాడు. ఇక ఎవరు రాణిస్తారు? తినడానికి తిండి, ఉండడానికి గది ఏమీ లేని దారుణమైన రోజులు చూశాడు. చాలా రోజులు పార్కుల్లో పడుకున్నాడు. ఒక స్నేహితుడు మాతుంగాలోని జిమ్ఖానాలో మెంబర్షిప్ ఇప్పిస్తే ఉదయాన్నే కాలకృత్యాల కోసం అక్కడికి వెళ్ళేవాడు. మిగిలిన సమయం అంతా రోడ్డు మీదే. ప్రసిద్ధ దర్శకుడు మన్మోహన్ దేశాయ్ దగ్గరికి వెళితే ఆయన తన జేబులో ఉన్న 10 రూపాయల నోటు ఇచ్చి పంపించేయడం ఇప్పటికీ చెప్పుకుంటాడు. మరో దర్శకుడు ఇతను కనుక హీరో అయితే నేను ఇండస్ట్రీ వదిలిపోతాను అని ముఖానే చెప్పాడు. 1980 కాలం అది. అప్పటికే అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ అయ్యాడు. యువ ప్రేక్షకుల కోసం రిషి కపూర్ లాంటి వారు ఉన్నారు. నెపాటిజం ఉంది. ఏ తలా తోక లేని మిథున్ ఎలా హీరో అవుతాడు?
కానీ దేవుడు కూడా ఏదో ఒక వేళలో ఎదురుపడతాడు. ఒకసారి దేవుడు బి సుభాష్ అనే పేరుతో వచ్చాడు. నేను నీతో సినిమా తీస్తాను, దాని పేరు డిస్కో డ్యాన్సర్ అన్నాడు బి సుభాష్. అప్పటికే బప్పీ లాహిరి కూడా ఇండస్ట్రీ వచ్చి మంచి అవకాశం కోసం చూస్తున్నాడు. బి సుభాష్, మిథున్, బప్పీ లాహిరి కలిసి డిస్కో డ్యాన్సర్ తయారు చేశారు. డిసెంబర్ నెల 1982లో విడుదలైన ఆ సినిమా దేశమంతా అగ్గి పుట్టించింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు, కుర్రకారు నుంచి గృహిణుల వరకు అందరి నోట ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్ పాటే. ఏ పెళ్ళిలో, కాలేజీ ఫంక్షన్లో చూసినా ఆ పాటే. రష్యాలో ఆ సినిమా 1000 ప్రింట్లతో విడుదలై సూపర్ హిట్ అయింది. ఆ రోజుల్లో 100 కోట్లు సంపాదించిన తొలి సినిమా అది. అప్పటి లెక్కల ప్రకారం 1200 కోట్లు. మిథున్ ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత బి సుభాష్తోనే కలిసి కసం పైదా కర్నే వాలేకి, డ్యాన్స్ డ్యాన్స్ కూడా భారీ హిట్లే. అమితాబ్, జితేంద్ర కపూర్, వినోద్ ఖన్నా అందరూ ఇప్పుడు మిథున్ వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు. అమితాబ్కు ప్రధాన పోటీదారు వచ్చినట్లే మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో మాస్ పాత్రలను పోషించిన బెంగాల్లో తనకు నచ్చిన పాత్రలు పోషిస్తూ అక్కడ తన ప్రభావం కాపాడుకున్నాడు. స్వామి వివేకానందలో రామకృష్ణ పరమహంసలా నటిస్తే దానికి మళ్ళీ నేషనల్ అవార్డు వచ్చింది. మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చేలా తీసిన ప్యార్ రుక్తా నహీ సంవత్సరాల తరబడి ఆడింది. ఇది తెలుగులో కృష్ణ, శ్రీదేవులతో పచ్చని కాపురం పేరుతో రీమేక్ అయింది. పద్మిని, కొల్హాపురి, రంజిత, శ్రీదేవిలతో మిథున్ చేసిన సినిమాలు ప్రేక్షకులకు హిట్ జోడీగా వచ్చాయి. మిథున్ చక్రవర్తి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా హిట్ అయ్యాడు. అమితాబ్ అగ్నిపథ్లో వేసిన అయ్యర్ పాత్ర అతడికి బాగా పేరు తెచ్చిపెట్టింది. మణిరత్నం తీసిన గురులో పత్రికాధిపతిగా నటించి ఆశ్చర్యపరిచాడు. ఓ మై గాడ్లో స్వామీజీగా వేసిన పాత్ర మిథున్లోని మరో పార్శ్వాన్ని చూపించింది. టెలివిజన్ షోలో చేస్తూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మిథున్ అనుక్షణం బిజీగా ఉండడానికి ప్రయత్నించాడు. ప్రారంభాలు మర్చిపోయేవాడి గమనం స్థిరంగా ఉంటుంది. ఒకరోజు ఊటీలో షూట్ జరుగుతుంటే అక్కడొక మురికి కాలువ పారుతూ ఉంది. పక్కన ఉన్న నటిని పిలిచి, నా ఫ్లాష్ బ్యాక్ చెప్పమని అడుగుతావుగా, ఇదే నా ఫ్లాష్ బ్యాక్ అన్నాడతను ఆ కాలువ చూపుతూ. మురుగునీటి నుంచి వెలిసిన వెండితెర వేల్పు మిథున్. దాదాసాహెబ్ ఫాల్కే వచ్చిందన్న వార్త నన్ను చేష్టలుడిగేలా చేసింది. నేను నవ్వలేదు, ఆనందంతో ఏడవలేను. ఫుట్పాత్ నుంచి వచ్చిన నేను ఇక్కడ దాకా చేరుకున్నానంటే ఆ పురస్మారక ప్రకటన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన తర్వాత కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదిక ఈ వార్తను సోమవారం ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సందర్భంగా మిథున్ చక్రవర్తికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 1996లో డిసెంబర్ 1న కోల్కతాలోని న్యూస్ పేపర్ చదువుతున్న మిథున్కి ఒక వార్త కలుక్కుమనిపించింది. తన భార్య యోగితా బాలి, ఒకప్పుడు హీరోయిన్ను పిలిచి ఆ వార్త చూపించాడు. అందులో కుప్పతొట్టులో ఎవరో ఆడపిల్లలను వదిలిపోయారు అని ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు, బాధపడ్డారు. ఆ పాపను తెచ్చి పెంచుకోవాలని వెంటనే నిర్ణయించుకున్నారు. ఒక ఎన్జిఓ ద్వారా ప్రయత్నిస్తే కుప్పతొట్టులో ఉండడం వల్ల పాప చాలా సీరియస్ కండిషన్లో ఉందని చెప్పారు. అయినా సరే మిథున్, యోగిత ఆ పాపను తెచ్చుకొని కంటికి రెప్పలా